వెల్కమ్ టు జ్వాల ఛానల్. ఈ రౌండ్ అప్ ఫస్ట్ ఎపిసోడ్ మీ ముందు తీసుకొస్తున్నాం. ప్రధానంగా వార్త ఎలాన్ మస్క్ బాయ్కాట్ మస్క్ అనేది ఒక ఆన్లైన్ క్యాంపెయిన్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రపంచమంతా, అమెరికాలో అంతా. ఏంటి ఎలాన్ మస్క్? ట్విట్టర్ ఈరోజు ఎక్స్ దాని ఓనర్. ఆయన ట్రంప్కి చాలా క్లోజ్. రేపు ట్రంప్ ప్రభుత్వంలో వస్తే దాంట్లో కీలకమైన వ్యవహారం అంతా ఆయనకి అప్పచెప్తున్నారు. వాళ్ళ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు, వాళ్ళ గవర్నమెంట్లో. అదే కాకుండా విదేశాల్లో, ప్రపంచంలో మిగతా దేశాల రాజకీయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. ఆయన ఎకనామిక్ అండ్ పొలిటికల్ టెర్రరిస్ట్ అని కూడా పేరుంది ఇప్పుడు ఈరోజు. అందుకే బాయ్కాట్ అంటున్నారు. ఇంగ్లాండ్ ప్రధానిని దింపాలంట, దానిపైన ఆయన కుట్రలు స్టార్ట్ చేశాడు. జర్మనీలో నాజీ పార్టీలతో ఆయన భేటీ అయ్యాడు. అంటే యూరోప్లో మళ్ళీ అల్లకల్లోలం, హిట్లర్ ఆ టైంలో ప్రపంచ యుద్ధం కన్నా ముందు ఉన్న పరిస్థితులు అల్లకల్లోలం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. డెమోక్రసీకి ఆయన వ్యతిరేకం, హ్యూమన్ రైట్స్కి ఆయన వ్యతిరేకం, క్లైమేట్కి ఆయన వ్యతిరేకం. హేట్ చేస్తాడు. అబద్ధాలు స్ప్రెడ్ చేయడంలో నెంబర్ 1, ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఆయన నెంబర్ 1. సివిలైజేషన్కి చాలా డేంజరస్ పర్సన్. అందుకే బాయ్కాట్ మస్క్ అనేది ఒక క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. రెండవది మనం చూస్తున్నాం, ముఖేష్ చంద్రాకర్ మనం ఛత్తీస్గఢ్లో, బీజాపూర్లో ఈ మధ్య ఆయన జర్నలిస్ట్, ఆయన తీవ్రంగా, దారుణంగా, కిరాతకంగా చంపారు. ఆయన గుండెని బయట తీశారు, లివర్ని 4 ముక్కలు చేశారు. ఏంటి ఆయన చేసిన పని అంటే, అక్కడ ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఉంటే దాంట్లో 120 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, అది స్కామ్, కరప్షన్ని, అవినీతిని ఎండగట్టాడు ఆయన. సో అవినీతిని ఎండకడితే ప్రపంచానికి ఒక ముఖ్యమైన వార్త తీసుకువస్తే ఆయన్ని చంపడం జరిగింది. ఈరోజు జర్నలిస్టులు ఈ రకంగా పెద్ద ఎత్తున భారతదేశంలో ఇలాంటి చూస్తున్నాం మనం. జైలు పాలవుతున్నారు, బెదిరింపులు వస్తున్నాయి, కొడుతున్నారు, చంపుతున్నారు, ఆ రకంగా కోర్టులో జైల్లో కూడా వేస్తున్నారు. ఈ దారుణమైన పరిస్థితి. ప్రపంచంలో మీడియా ఫ్రీడంలో చూస్తే మన పొజిషన్ 161, అంటే 161 స్థానంలో ఉన్నాం. అంటే మనం చూస్తున్నాం రూపాయి డాలర్ పతనం, ఎన్నడూ లేని పతనం మనం చూస్తున్నాం. రూపాయి డాలర్ వ్యతిరేకంగా 86.58 రూపీస్ ఆ స్థాయికి వచ్చేసాం. చాలా తీవ్రంగా పడుతూనే ఉన్నాం. ఇలా డౌన్ఫాల్ పెద్ద ఎత్తున ఉంది. ఏంటి పరిస్థితి? మనం దిగుమతులంతా ఎక్కువ డాలర్లో తీసుకుంటూ ఉంటాం. ఇంపోర్ట్స్ చాలా కాస్ట్లీ అయిపోతాయి. ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయితే ప్రజలపైన భారాలన్నీ పడతాయి. సో మన ధరలు మళ్ళీ విపరీతంగా పెరుగుతుంది. ఇంకోటి, ముంబైలో మనం చూస్తున్నాం వార్తలు, నెట్లో వార్తలు వస్తున్నాయి. ముఖేష్ అంబానీ రిలయన్స్ కంపెనీ నవీ ముంబైలో 5286 ఏకర్స్ పార్క్ని 2200 crores కొన్నారు. అంటే ఒక స్క్వేర్ యార్డ్ 900 రూపాయలకే, 900 రూపాయలకే ఒక స్క్వేర్ యార్డ్ అనేది ఆయనకు వచ్చేసింది. అంటే అంత పెద్ద నవీ ముంబైలో, మన గ్రామాల్లో ఈ రేటు రాదు, కానీ నవీ ముంబైలో ఇలాంటి ప్రీమియం క్వాలిటీ ఏరియాని ఆ రకంగా చౌకగా తీసుకున్నారనేది ఓ వార్త. ఈరోజు మనం ఇజ్రాయెల్ హమాస్ డీల్ వచ్చింది అనేది మనం వింటున్నాం, చూస్తాం దాని సంగతి. అమెరికా, ఈజిప్ట్, ఖతర్ దీనికి గ్యారంటీర్స్ అంట. ఈ డీల్లో 3 ఫేజ్లో ఈ సీజ్ ఫైర్ ఉంటుందంట. యుద్ధ విరమణ ప్రాసెస్ అనేది 3 ఫేజ్లు ఉంటాయంట. ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే, ఈ ఇజ్రాయెల్ ఆర్మీ ఏదైతే గాజాలో, పాలెస్టైన్లో ఉందో అవి విడ్రా అయి మొత్తానికి పాలెస్టైన్ ఈజిప్ట్ బార్డర్లో ఉంటుందంట. అంటే పాలెస్టైన్ నుంచి టోటల్గా విడ్రాయల్ ఉండదు, బార్డర్లో ఉంటుంది. అదే రకంగా హమాస్ 33 బందీల్ని, ఇజ్రాయెల్ బందీల్ని విడుదల చేస్తారు. ఇజ్రాయెల్ 1000 బందీల్ని విడుదల చేస్తారు. ఇది ఫస్ట్ ఫేజ్. అదే రకంగా ఈ పాలెస్టైన్లో ఎవరైతే తరిమిపడ్డారో వాళ్ళందరూ ఇప్పుడు సౌత్లో, సెంట్రల్లో ఉంటారు. వాళ్ళందరూ వాపస్ వాళ్ళ ఇంటికి రావడానికి ప్రయత్నం చేయవచ్చు. వాళ్ళు వస్తారు అక్కడ. కానీ అక్కడ వస్తే పరిస్థితి ఏంటంటే మొత్తం శిథిలాలు ఉంటాయి, చెత్త ఉంటాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ దాడి మనం చూసాం, 47,000 మంది జనం చంపేశారు ఇజ్రాయెల్. మొన్న కూడా చంపారు. ఈ డీల్ వస్తుందంటే ఇంకో 75 మెంబర్స్ని చంపారు. అంటే డీల్ వస్తే చంపడం కుదరదు కాబట్టి చంపేశారు. అంటే ఎంత బార్బరిక్ అని చూడండి. సో అక్కడ వస్తారు, వాళ్ళ ఇల్లు కనబడదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డెడ్ బాడీస్ని కనపడుతుందేమో, వెతుక్కోవాలి. అది కూడా దొరికితే ఆ శీతలాల మధ్యలో, చెత్త మధ్యలో వాళ్ళ డెడ్ బాడీస్ని కూడా వెతుక్కోవాలి. ఇలాంటి పరిస్థితిని చూస్తాం. అదే రకంగా 600 ట్రక్ల మానవీయ సహాయం అనేది అందించడానికి ఈ అంగీకారం ఈ డీల్లో ఉంది. చూడాలి
ఈ ఈ డీల్ ఈ పీస్ వస్తుందా, వెస్ట్ ఏషియా ప్రాంతంలో శాంతి నెలకొల్పుతుందా అనేది చూడాలి. ఇది మనం ఏదైనా ప్రపంచ శాంతిని మనం ఆకాంక్షిస్తాం. వరల్డ్ పీస్, లాంగ్ లివ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్. ఇలాంటి రౌండప్లు మీ మధ్యలో అప్పుడప్పుడు అందిస్తుంటాం. మీరు చూడండి, ఆదరించండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.